నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుద్ధ ప్రకాశం కలిసిన టీపీసీసీ నేతల బృందం సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి విజయశాంతిపై ప్రశంసలు కురిపించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గ్రామాల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని కితాబు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ ఆందోళన నిత్యావసర వస్తువులు తడిసిపోయాయని వరద బాధితులకు 10,000 రూపాయలు అందించాలని డిమాండ్ శంషాబాద్ ఆర్జీఐపీఎస్ పరిధిలోని ఓ యువతుల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పంటకు నుప్పు పెట్టిన రైతు సన్న రకం వరి సాగు చేసిన దోమపోటుతో పంటకు తీవ్ర నష్టం కలగడంతో ఆవేదన దుబ్బాక ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కొందరు నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తుండడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు తెలంగాణ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి బుద్ధ ప్రకాష్ టీపీసీసీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి మీద తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. పోలింగ్ ముగిసేలోపు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి బుద్ధ ప్రకాశం కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. 7 గంటలకి పోలింగ్ మొదలైంది. 7:05 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిపై పూర్తిగా అతని వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బైపోల్లో డ్యామేజ్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఒక ప్రొఫెషనల్లీ మేడ్ వీడియో, చాలా ప్రొఫెషనల్గా వీడియో, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో వార్తలు వచ్చినట్టుగా ఆ వీడియో తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలో అది వైరల్ చేయబడింది. దుబ్బాకలో నేను 7/15/20కి నేను గమనించాను. మా అభ్యర్థికి ఫోన్ చేస్తే ఆ వీడియోలో ఆయన నిన్న హైదరాబాద్ వచ్చినట్టుగా, హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ప్రముఖుల్ని కలిసినట్టుగా, పార్టీ మారుతున్నట్టుగా చాలా డ్యామేజింగ్గా వేయడం జరిగింది. అతను మా అభ్యర్థి చెప్పడం, అసలు నేను హైదరాబాదే రాలేదు, అసలు ఇదంతా టోటలీ ఫాల్స్, బోగస్, ఫేక్ న్యూస్ అని. వెంటనే మేము సోషల్ మీడియాపై ఖండనతో పాటు డీజీపీకి, అడిషనల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క కుట్ర, ఈ యొక్క కాన్స్పిరసీ వెంటనే ఛేదించి పోలింగ్ అయిపోయే లోపలగా, ఇది పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఆ వీడియో ఎవరు పోస్ట్ చేశారో కొన్ని గంటల్లోనే దొరుకుతుంది, వాళ్ళని అదుపులో తీసుకుంటే ఆ వీడియో ఎవరు తయారు చేశారో తెలుస్తుంది, పోలింగ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఈ కుట్రని, ఈ కాన్స్పిరసీ ఎక్స్పోజ్ చేస్తే మరి జస్టిస్ జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2016 కేరళ ఎలక్షన్స్లో కరప్ట్ ప్రాక్టీసెస్ కోసం కేరళ హైకోర్టు 2018లో ఒక అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇటువంటి ప్రాక్టీసెస్ కోసమే మేము ఇప్పుడు రాష్ట్ర పోలీస్కి, అడిషనల్ చీఫ్ ఎలక్టరల్ ఏంటంటే, మీరు ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మా అనుమానం కూడా చెప్పాం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆర్ఎస్ చెందిన మంత్రి హరీష్ రావు దగ్గర మిత్రులు. రఘునందన్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిండు, దగ్గర సంబంధాలు ఉన్నాయి, బంధువులు, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. రఘునందన్ రావు బీజేపీ, హరీష్ రావు టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందని ఒక భయంతో, ఓటమి భయంతో ఈ కుట్ర పన్నారు, ఈ కాన్స్పిరసీ చేశారని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులకి మీకు ఒక అపీల్ చేస్తున్నా, ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యత లేకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం యావత్ ఎన్నికల ప్రక్రియనే దాన్ని అపహాస్యం చేయడం. చాలా సివియర్గా యాక్షన్ ఉండాలి.
ఆ కల్ప్రిట్స్కి సివియర్గా శిక్ష పడాలి. ఈ ఎన్నికల పోలింగ్ విషయంలో కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి. మా యొక్క అభ్యర్థి మా యొక్క పార్టీ ఇమేజ్ పోలింగ్ మొదలయ్యాక సివియర్గా డ్యామేజ్ అయింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం విజయశాంతిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే త్వరలోనే ఆమె కాషాయ దళంలో చేరుతుందన్న వాదనలకు బలం చేకూరుతుంది. విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని అన్నారు. మీడియా మిత్రులందరికీ మరియు నమ్మొచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారాలు. నాకు ఒక్కటే అనిపించింది, భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీది అనిపించింది. కేంద్రంలో మోడీ గారు తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లు కానీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారికి, అలాగే సుర్తక్క గారికి అందరికీ నమస్కారం. హుజూర్ నగర్ సంబంధించినటువంటి దొండపాడు గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రదీప్ కుమార్ గారు, అదేవిధంగా ఆ జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డి గారు, ఇతర వేదికమైన పెద్దలందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారం తీసుకోవాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి, భాగస్వామి అవడానికి మీరు అందరూ రావడం చాలా సంతోషం. తప్పకుండా అందరిని కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొద్దాం అందరం కలిసి. అది కేవలం అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే, ఏదైతే ఆశయాల కోసం అయితే లక్ష్యాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అమరవీరుల యొక్క ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కబంధ హస్తాల్లో పాలన బిగించుకొని మూర్ఖత్వ పాలన, నియంతృత్వ పాలన, నియంత పాలన, అవినీతి పాలన, రజాకారుల పాలన ఏదైతే చేస్తుండో దానికి భిన్నంగా మరొకసారి మలేషియా ఉద్యమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగస్వామి అవడానికి మీరు అందరూ రావడం నిజంగా సంతోషం. అందరం కలిసికట్టుగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, అమరుల ఆశలు నెరవేర్చడానికి తప్పకుండా అందరం కలిసి ముందుకు పోదాం. అందరం చూస్తాం. అందరం కూడా హుజూర్ నగర్ నుంచి వచ్చి అలా భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేరుతున్నారంటే, నిన్న మొన్న కొంతమంది తుక్కుడే గ్యాంగ్ చెప్పారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో తుక్కుడే గ్యాంగ్ ఉంటుంది అన్నట్టు. ఈ తుక్కుడే గ్యాంగ్ ఎప్పుడూ అబద్ధాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడానికి గ్యాంగ్ పనిచేస్తూ ఉంటుంది. దీనికి లాస్ట్కు స్టాంప్ ఓరేస్తారంటే ముఖ్యమంత్రి ఇస్తాడు. ఎక్కడో ఒక బహిరంగ సభ పెట్టి, ఎక్కడో ఒక సమావేశం పెట్టి ఈ తుకుడే గ్యాంగ్ చెప్పే అబద్ధాలకు ఒక రబ్బర్ స్టాంప్ వేస్తారు అన్నట్టు. పాస్పోర్ట్ స్టాంప్ వేస్తాడు, స్టాంప్ వేస్తాడు. ఇవన్నీ వాస్తవాలు చెప్పి లేదా ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చాలా సందర్భాలు అన్నాడు, తల నరుక్కుంటా కానీ అబద్ధం ఆడా అన్నాడు. నా మెడ మీద తలికానసేపు ఎట్టి బస్సులు అబద్ధం అన్నాడు. అందుకే ఎన్నికల సభలో చెప్పినాం, దేశం నుంచే కాంగ్రెస్ పార్టీ తొలగించారు, ఢిల్లీ లేదు, గల్లీ లేదు. కానీ విజయశాంతి గారు ఒక మంచి నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో కష్టపడి యుద్ధం చేసిన నాయకురాలు. అనేక మంది గ్రామాల్లో తెలంగాణ వాదం పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చైతన్యం కలిసినటువంటి నాయకురాలు విజయశాంతి గారు. అలాంటి విజయశాంతి గారిని మొత్తం అధికారంలో వచ్చే వరకు కేసీఆర్ గారు మంచి నాయకురాలు అన్నారు. కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత అలాంటి అనేక మంది ఉద్యమాలు చేసినటువంటి, ఆందోళన చేసినటువంటి, ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా తెరమరు చేసినటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి. హంద్రీనీవాని రాజకీయం చేయకండని, కనీసం 100 కిలోమీటర్లు కూడా కాల్వ పనులు పూర్తి చేయని తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకులకు హంద్రీనీవా గురించి మాట్లాడే హక్కు లేదని, గతంలో హంద్రీనీవా పనులపై జరిగిన
అవకతవకలను గుర్తించడానికి వేసిన ఎంక్వైరీ కమిషన్ ద్వారా సుమారు 100 కోట్ల స్కామ్ జరిగినట్టు తెలుస్తుందని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత రీటెండర్ కాల్ఫర్ చేసి 2023లోపు హంద్రీనీవా ద్వారా సాగునీరు తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి అదేవిధంగా జగన్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆదరణ ఓర్వలేక టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. పోరాడి హంద్రీనీవా తీసుకొస్తాం, మీరు ఇంట్లో కూర్చొని పడుకోండి. మా నినాదం మీరు పడుకుంటే ప్రశాంతంగా ప్రజలకు ఏమేమైతే లబ్ధి చేకూరాలనో అవన్నీ ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీసుకొచ్చి ప్రజలకు అందిస్తాం. అంతేగాని రౌడీజం చేసి జెండాలు పెట్టుకొని ఎక్కడైతే పొలాల్లో ఒక 10 మంది 15 మంది గుంపులుగా వచ్చి వీళ్ళు ఏమైతే ఇక్కడ చేస్తున్నారో చాలా అరాచకం. గత 2014-19 నుంచి ఎక్కడా మిమ్మల్ని మేము అడ్డుకోలేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా ఉంటే మీరు ఒక పనికిరాని మెంటాలిటీతో మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకేదైనా ఇన్సిడెంట్ మీరు చేయాలని ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు గారి లేదా లోకేష్ బాబు గారు వచ్చినా ఖచ్చితంగా అడ్డుకుంటాం, కుప్పంలో తిరగనివ్వం. 30 సంవత్సరాలు మీ ఆటలు సాగినాయి, ఇక సాగరించేదానికి ఇక్కడ ఏం చేతులు ముడుచుకొని గాజులు దొడుక్కొని ఎవరు మేము లేము. మాకు కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి, ఎవరికి భయపడాల్సిన అవసరం మాకైతే లేదు. కాబట్టి ప్రజల్లో రండి, ప్రజల్లో కూర్చొని చర్చించుకుంటాం. మీకు అంత ధైర్యం ఉంటే మా పార్టీ మొత్తం లీడర్లు అవసరం లేదు, నేను ఒక్కడికి నిలబడతాను. ఎక్కడికైనా వచ్చి నిలబడి నా ప్రశ్నలకు జవాబు ఇస్తే మీరు చెప్పింది పనులు నేను చేస్తాననేసి అలాగే ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకునే రాజకీయం చేస్తూ హంద్రీనీవాని తీసుకొని వస్తున్నారు. 5 సంవత్సరాలు మీకు ప్రజలు పట్టం కట్టారే, 100 కిలోమీటర్లు కూడా మీరు పూర్తి చేయలేని ఒక దద్దమ్మ ప్రభుత్వం మీదైతే మాకు ఆల్రెడీ దాని మీద జరిగిన ఒక ఎంక్వైరీస్ చేశారు. 100 కోట్లు మీరు స్కామ్ చేశారనేసి నివేదిక ఒక ఎస్పీ ద్వారా వచ్చింది. ఎంక్వైరీ అయితేనే మళ్ళా దాన్ని రీటెండర్స్ ఏమైనా పిలిపించి ఖచ్చితంగా 2023 లోపలే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు తాగునీరు సాగునీరు ఇస్తారనేసి ఇలాంటి. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో గత వారం కురిసిన వర్షానికి బస్తీలలో ముంపు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసిపోయిన వరద బాధితులకు 10,000 రూపాయల సహాయం అందలేదని బాధితులతో పాటు బీజేపీ నాయకులు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు వెంటనే సాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున తీసుకపోతే ఈ వరద రాదు, ఈ ఇల్లు మునియని చాలా పేద ఇప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా. అయినా పట్టించుకోకుండా ఇలా రేషన్ కానీ బస్తాలు కానీ సర్టిఫికేట్ కానీ వాళ్ళు అన్ని మునిగిపోయి రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తుంది, అధికార డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని ఆదుకోవాలని వెంబడే ఆదుకొని మీడలో మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మా కొప్పు భాష గారి అన్న ఆధ్వర్యంలో మేము కలెక్టర్ ముట్టడిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా. బడంపేట ఏరియాలో కూడా భారీ ఎత్తున వర్షాలు పడి చాలా కాలనీలు మునిగిపోవడం జరిగింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బీద ప్రజలందరూ కూడా నష్టపోవడం జరిగింది. దీని మీద ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ప్రభుత్వాన్ని అప్పీల్ చేయడం జరిగింది, బీద ప్రజలను ఆదుకోవాలని చెప్పి. కానీ ప్రభుత్వము బీద ప్రజలందరినీ ఆదుకుంటున్నాము. హైదరాబాద్లో ఏదైతే ఇల్లు మునిగిందో ఆ ఇళ్ళ వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు తక్షణ నష్టపరిహారం ఇస్తాము, తర్వాత ఇల్లు పోయిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ఇది ఒక ఎన్నికల స్టంట్గా ఓట్ల రాజకీయంగా పార్టీలు ఈరోజు అధికార పార్టీ తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈరోజు మిగతా బీద ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. లెనిన్ నగర్లో పూర్తిగా ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోయి స్లాబ్ మట్టం నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్లకు డబ్బులు రానటువంటి పరిస్థితి. దీనికి అందరికీ కూడా ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వం బాధ్యులు, అధికారులు బాధ్యులు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తొత్తులుగా మారి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈరోజు వేలాది మంది బీద ప్రజలు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముట్టడిచ్చారు, మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నాలు చేశారు. మాకు న్యాయంగా రావాల్సినటువంటి బీద ప్రజలం తిండి లేదు, బట్టలు లేవు, పూర్తిగా సర్వం ఈరోజు వరద నీటిలో కొట్టుకపోయినాం. ఈరోజు మాకు కనీసం ఒక నెల రోజులు బతకడానికి ఇంత బియ్యం గాతమనాలు లేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వమా?
అనర్హులైన మైనర్ బాలికలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు ఫోర్జర్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వెలుగు చూసింది. గత కొద్ది రోజుల క్రితం డోర్నకల్ మండలంలో ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న కొలిపాక విజయ్ షాజిద్ గత కొద్ది కాలంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో కొత్తగా పెళ్లైన అనర్హులైన వారికి డబ్బులు ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి డోర్నకల్ మండలంలో పలు గ్రామాలలో కొత్తగా పెళ్లైన యువతుల దగ్గర 18 సంవత్సరాలు నిండకుండా ఉన్న వారి దగ్గర సర్టిఫికెట్లు ఆధార్ కార్డులను తీసుకొని తన స్నేహితుడి దగ్గర పుట్టిన తేదీలను మారుస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేశారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ముందుగా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి దగ్గర 3,000 రూపాయలు తీసుకొని డబ్బులు వచ్చాక ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపాయల చొప్పున కమిషన్ తీసుకునేవారని అని అన్నారు. నిందితులు కొలిపాక విజయ్, షేక్ షాజిద్లను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ నరేష్ కుమార్, డోర్నకల్ సిఐ శ్రీనివాస్ నాయక్, ఎస్ఐ భద్రు నాయక్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం, దాని అంచనాలో కూడా దాని యొక్క రెమ్యూనరేషన్ తెచ్చి ఇప్పుడు 1,116,000 రూపాయలు ఆ కుటుంబానికి, మహిళా కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని మన దగ్గర డోర్నకల్లో కొలిపాక విజయ్ అనేటువంటి ఒక విలేకరి మైనర్ వివాహాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కళ్యాణ లక్ష్మి అంటే ఏజ్ 18 సంవత్సరాలు ఎదుగుతూనే మ్యారేజ్కి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు మాత్రం కళ్యాణ లక్ష్మి అడుగు. దానికి సంబంధించి వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్, డాక్టర్ సర్టిఫికెట్, ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవన్నీ కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి అమౌంట్ వస్తున్నది. కానీ ఇతను విజయ్ ఏం చేస్తున్నట్టు గత కొద్ది కారణంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటారో వాళ్ళ గవర్నమెంట్ ఎలిజిబుల్ కాదు కాబట్టి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని దాంట్లో డోర్నకల్లో పనిచేస్తున్నట్టు ఒక జిరాక్స్ షాప్, షన్ను జిరాక్స్ సెంటర్ అది షేక్ షాజిద్ నడిపిస్తున్న షాప్, అతని సాయంతో కంప్యూటర్ ఫోటోషాప్ యాప్ ద్వారా దాని తేదీలు మార్చి ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్స్ మార్చేసి మిగతా అన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, డాక్టర్ సర్టిఫికేట్ అంతా కూడా ఇతను విజయ్ ఫోర్జరీ చేయడం, వాటిని తీసుకుని అప్లై చేయించడం. శంషాబాద్ ఆర్జీఐఏ పిఎస్ పరిధిలోని ఓ యువతుల హాస్టల్లోకి చొరబడేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మధునానగర్లోని అమ్మ అనే యువతుల హాస్టల్లోకి నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కార్ డ్రైవర్ కొంతకాలంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో నివాసం ఉంటున్నాడు. మధురానగర్లోని అమ్మ యువతుల హాస్టల్లో యువతులు బట్టలు మార్చుకుంటుండగా ఇమ్రాన్ హాస్టల్లోకి చొరబడి చూసేందుకు ప్రయత్నించగా గమనించిన యువతులు కేకలు పెట్టారు. కేకలు విన్న ఇమ్రాన్ ఖాన్ అక్కడ నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక ఆర్జీఐ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుని కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శంషాబాద్ పట్టణంలోని హాస్టల్ యజమానులు హాస్టల్ ఆవరణలో ఖచ్చితంగా సీసీ కెమెరాలతో పాటు వాచ్మెన్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సందర్భంలో అగంతకుడు కిటికీలోంచి చూసినాడని చెప్పేసి వీళ్ళు అలర్ట్ అయిపోయి బయటకు వెళ్ళి చూసేసరికి ఆ నేరస్తుడు అన్నోన్ పర్సన్ పారిపోయినాడని చెప్పేసి తగు చర్యకై మాకు ఫిర్యాదు ఇచ్చిండ్రు. అయితే ఎప్పుడైతే మాకు సమాచారం అందిందో వెంటనే మేము కేసు నమోదు చేసుకున్నాము. కేసు నమోదు చేసి వాళ్ళు చెప్పిన పోలికలు ఉన్న మనిషి, అంటే వాళ్ళు ఏం చెప్పారంటే తెల్ల ఉన్నాడు, గడ్డం ఉంది, 20 to 30 years మధ్యలో ఉంటాడని చెప్పారు. సో మేము వెంటనే మా టీము ఫామ్ చేసి, ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి పోలికలతో ఉన్న వ్యక్తులను మరియు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకొని వెంటనే అటు వ్యక్తిని పట్టుకున్నాము. అతని పేరు పఠాన్ ఇమ్రాన్ ఖాన్, తండ్రి పేరు జబ్బార్ ఖాన్, 22 years. ఇతను కార్ డ్రైవరు. తనపై 2-3 రోజులుగా ఇటు సోషల్ మీడియాలో అటు వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ ఖండించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని, దీనిలో ఓ ఉద్యోగి హస్తం ఉందని, ఆయనే ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాను అటు పత్రికలను అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడని అన్నారు. ఉన్నతాధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ జరపడానికి వస్తున్నారని, ఇందులో తప్పు జరిగినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు.
ఎప్పుడైనా ఆరోపణలు చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలని, 16 సంవత్సరాలుగా నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నానని, నాపై వచ్చిన ఆరోపణలు కొంచెం బాధగా ఉందని అన్నారు. దానికి సంబంధించినటువంటి 663 రోజులు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎస్బీలో ఎంట్రీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ₹1 కూడా ఆ టీచర్కి బెనిఫిట్ చేయడం కానీ, అదేవిధంగా విద్యార్థులకు నష్టం చేయడం కానీ చేయలేదు. అనేక పర్యాయాలు ఆయన ఎలాంటి అనుమతి లేకుండా మరి తాగుడుకు బానిసై అనుమతి లేకుండా వెళ్ళేటువంటి క్రమంలో మరి ఆ పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నటువంటి కోణంతో మరి అనేక పర్యాయాలు డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు మరి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సార్లు షోకాజ్ నోటీస్కి వివరణ ఇచ్చినప్పటికీ అతనిలో కూడా మార్పు రాకపోతే ఆయనను సస్పెండ్ చేయించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట కార్పొరేషన్లోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న కట్టమైసమ్మ దేవాలయం వద్ద దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్ రావు అత్యధిక మెజార్టీతో గెలవాలని మీర్పేట బీజేపీ కార్పొరేటర్లు అమ్మవారి గుడి ముందు 121 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిని కూడా ఈరోజు ఇక్కడ మన దుబ్బాక నుండి పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ రావు అన్నగారి గురించి మేము ఆయన భారీ మెజారిటీతో గెలవాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎలీనగర్ కట్టమైసమ్మ గుడి దగ్గర 121 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి ఇక్కడి నుంచే దుబ్బాక నుంచే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే కౌంటౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచే కేసీఆర్ పాలన ఏ రకంగా సాగుతుందో దుబ్బాక ప్రజలు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అక్కడ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓం శివసాయి ఫంక్షన్ హాల్లో సీఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, సుమారు 75 మంది రక్తదానం చేశారని, రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పోలీసులు, ఐపీఎం రక్తదాన శిబిర నిర్వాహకులు డాక్టర్ ఇర్మణి విలాకర్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోలీస్ కమామరేషన్ డే సందర్భంగా రక్తం లేక ఇబ్బందులు పడుతున్న ఈ కరోనా టైంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రక్తం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని చేపడుతున్నాము. ఇందుకు గాను ప్రజలందరూ కూడా మంచిగా సహకరించి ఇప్పటివరకు దాదాపుగా 75 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో వరద బాధితులకు పరిహారం చెల్లించాలని ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో 5వ తేదీన ఎల్బీనగర్లో, 6వ తేదీన మల్కాజ్గిరి, 7వ తేదీన కూకట్పల్లి జోనల్ కమిషనర్కు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు సరిపోవని, 30,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరి ఈ యొక్క డబ్బులు పంపిణీలో స్థానిక కార్పొరేటర్లు మరి చేతికి అందరికాడు దోసుకొని 10,000 ఇచ్చేదానా ఇచ్చి వెనకకించి 5,000 రూపాయలు వసూలు చేసి మరి వాళ్ళ మీద ఎక్కడైనా కేసు పెట్టిరా, ఎవరైనా జైలుకు పంపిరని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మైలమ్మ తల్లులు ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మరి మైలమ్మ తల్లులు మరి రోడ్లెక్కి ధర్నాలు చేస్తావు. అయ్యా మేం నష్టపోయినాం, మాకిస్తలేరు, టీఆర్ఎస్ ప్రభుత్వము, కార్పొరేటర్ ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకుంటలేరు, వాళ్ళ అనుచర బృందానికే ఇస్తున్నట్టు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి పొద్దున్నే మాట్లాడడం జరిగింది. మొన్న కూడా కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదు, ఎంపీ గారి ఫోను. మరి ఎంపీ గారిని కూడా మరి వాళ్ళు ఆహ్వానిస్తలేరు. డబ్బులు ఇచ్చేటప్పుడు మరి మల్కాజ్గిరి పార్లమెంట్కి వచ్చి ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాములు అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో సన్నరకం వరి సాగు చేసిన వర్షం దోమపాటుతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా ప్రధాన రహదారికి సమీపంలో పంట పొలం ఉన్నా ఏ వ్యవసాయ అధికారి కానీ తమ పంట పొలాన్ని పరిశీలించలేదని, 6 గాలం శ్రమించి వేసిన పంట అగ్గిపెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రైతే నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇంటింటికి అడిగి రామన్నకు ఓట్లే పెట్టిన నేను మొత్తంలో. ఇవాళ నేను ఒక్క నాయకుడు వచ్చి నన్ను పరామర్శించలేదు, ఒక్క ఆఫీసర్ వచ్చి అడిగింది లేదు. ఈ రోడ్కే మన లోపలి కూడా కాదు, ఎక్కడున్నారా చేను నాశనమైంది. అలా అంటే కారణం ఏముంది? నేను ముస్తాద్ మండలం చిప్పలపల్లి, నేను గాడిచల సిద్ధు. నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నాకు ఇప్పటి వరకు కూడా నేను దొర చెప్పిన సన్న రకం పెట్టిన, ఏది మన తెలంగాణ సోన పెట్టిన, ఎకరన్నర పెట్టిన, బోర్ పోతే కూడా కొత్త మోటార్ వేసి కూడా ఇవాళ పంట ఒక అధికారి కూడా నన్ను వచ్చి అడిగింది లేదు. తోపట్టే మరి ఎక్కడనో కాదు నా చేను ఉన్నది కూడా, పోంగా రాంగా హైవేలనే ఉన్నా, మధ్యలోనే ఉన్నా. ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ ఎవ్వరు కూడా వచ్చి నన్ను పరామర్శించలేదు. ఇలా నాకు చేసేదానికి ఆవాదమైంది. నాకు కన్నతల్లి లెక్క పంట అనేది, పంట చేను అనేది నాకు కన్నతల్లి లెక్క. ఇలా అగ్గేస్తే కూడా నాకు అగ్రమైన ఆవేదన అవుతుంది. జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన పుల్కల్లో టీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో ఉన్న ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్పై కక్షపూరితంగా బీజేపీ నాయకులు దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మండల కోశాధికారి లస్కరి ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైన దాడి చేయడము మరియు ఒక దళితుడని కూడా చూడకుండా ఆయన పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పుల్కల్ మండల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు చోటకూరు, పుల్కల్ మండలు, ఉమ్మడి మండలు చోటకూరు మరియు పుల్కల్ మండల్లో బీజేపీ యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి అన్నారు. సిపిఐ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరంలో అనేక చోట్ల పర్యటించి సమస్యలు తెలుసుకున్నానన్నారు. ఉద్యమ సమయంలో అనేక మంది పోరాటం చేశారని, 1,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, రాష్ట్రంలో 60,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల భర్తీ కాలేదని, పీఆర్సీ కమిటీ వేసి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు నివేదిక రాలేదన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కన్న గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వలేదు, పట్టించుకోరు. ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు వరదారెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఆయనకు ఒక ఎమ్మెల్సీ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే కేజీటీ పీజీకి మంగళం పాడుతుంది ప్రభుత్వం. నాకు దోచింది, నేను 4 రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినా అయిపోయింది, ఇదే కేజీటీ పీజీ అని చెప్తా ఉన్నాడు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వస్తే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. నిధులు ఇవ్వదు, ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేదు. 2012 నుంచి జేఎన్ రిక్రూట్మెంట్ లేదు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు వస్తే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. మరి ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి మూతపడదా అండి? వాటికి నిధులు ఇస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉందా? వాళ్ళు కూడా డబ్బులు పెట్టి కట్టుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ పోతే చదువురాదండి. సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని బుర్కచెల్ల గ్రామంలో ఓ వ్యక్తి వద్ద అనధికార భూ రికార్డులు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. తన వద్దనున్న భూ రికార్డుల ద్వారా గ్రామంలోని ప్రజల నుండి భూ సంబంధిత సమస్యలపై డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోతే గ్రామానికి చెందిన దేశరాజు వెంకటేశ్వరరావు బుర్కచెల్ల గ్రామానికి 1980 కాలంలో పట్వారీగా పనిచేశారు. ఆయన పదవి కాలం ముగిసిపోయి మరణించినట్టు తెలిపారు. కానీ అతని వద్ద ఉన్న భూ రికార్డులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించలేదని, అతని వద్దనున్న భూ రికార్డ్స్ ఎప్పటివై, ఎందుకు ఉన్నాయనే విషయాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేశరాజు రఘు ఆ రికార్డుల ఆధారంగా గ్రామస్తుల భూ సంబంధిత వివరాలు చక్కబెడుతూ ప్రజల దగ్గర నుండి సుమారు 500 నుండి 1000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై మోతే తహసీల్దార్ వివరణ కోరగా అతను అలా చేయడానికి వీల్లేదని, అతను తమ పరిధిలో పనిచేయడం లేదు కాబట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవడం కుదరదని విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసులు స్పందించి అతని వద్ద ఉన్న భూ రికార్డులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో దళిత వాడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబా నగర్ పట్టణ పరిధిలోని ఎదిరా ఏనుగొండ ఎస్సీ వార్డుల్లో డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎస్సీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందని అన్నారు. సకల వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్ వనజ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎస్సీ వాడాలంటే పూర్తి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాలుగా ఉండేవి. దినదినం సంవత్సరం మేము వచ్చే వరకు లాస్ట్ ఇయర్ కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్స్, తర్వాత నీళ్ళకు చాలా ప్రాబ్లం ఉండేది. నీళ్ళ ప్రాబ్లం తీసుకున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో రోడ్స్ కూడా మనం వేసుకుంటా ఉన్నాం. చక్కగా తిరుగుతూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇంతవరకు అయిపోయిన తర్వాత ఈ 60 లక్షల వరకు అయిపోయిన తర్వాత ఈ 3 ఎస్సీ వార్డుల్లో కూడా టోటల్గా క్లియర్గా అన్ని పనులు నీళ్లు, డ్రైనేజీ, రోడ్స్ కంప్లీట్ అవ్వడానికి పూర్తి స్థాయిలో అయిపోతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుద్ధ ప్రకాశన్ కలిసిన టీపీసీసీ నేతల బృందం. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. విజయశాంతిపై ప్రశంసలు కురిపించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ గ్రామాల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని కితాబు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ ఆందోళన. నిత్యావసర వస్తువులు తడిసిపోయిన వరద బాధితులకు 10,000 రూపాయలు అందించాలని డిమాండ్. శంషాబాద్ ఆర్జీఐపీఎస్ పరిధిలో యువతుల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పంటకు నుప్పి పెట్టిన రైతు. సన్న రకం వరి సాగు చేసిన దోమపోటుతో పంటకు తీవ్ర నష్టం కలగడంతో ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.